కృష్ణ అండి భక్తులందరికీ ముందుగా మనం ప్రేయర్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జగన్నాథ్. హరే కృష్ణ అండి భక్తులందరికీ మన శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. మనం ఈరోజు శుక్రవారం రోజు భాగవతం చదువుకుంటున్నాం. భాగవతము 8th canto చాప్టర్ 6 లో ఉన్నాం మనము. అది దేవదానవులు సంధి ప్రకటించుకొనుట. అయితే ఇది మనము ఈ సముద్ర మంథనము యొక్క లీలలో ఉన్నాం మనము. ఈ లీల మనకు ఒకసారి చూస్తే అండి, ఎవరికైనా గుర్తుందా అసలు ఈ లీల ఎందుకు జరుగుతుంది? ఈ సముద్ర మంథనం అనే లీల జరగడానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఆల్రెడీ చెప్పాడు ఈ లీల ఎందుకు జరుగుతుందో. ఎవరైనా గుర్తుందా అండి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. ఇదే క్షీరసాగర మదనమే కదా ప్రభుజీ? అవును. అదే మన దూర్వాసముని గార్లెండ్ ఇంద్రుడికి ఇస్తే అది ఏనుగు తొక్కుతుంది. ఆ తర్వాత వాళ్ళ కరువు కాటకాలు వస్తే రాక్షసులు వచ్చి యుద్ధం చేసి ఆక్రమించేస్తారు. అప్పుడు దేవతలు ప్లస్ బ్రహ్మ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి స్నేక్ అండ్ ర్యాట్ కథ చెప్పి ఆ విధంగా రాక్షసులు సంధి చేసుకోమని, అప్పుడు క్షీరసాగర మదనం చేయండి, అప్పుడు మీకు అమృతం వస్తుంది ఇస్తాను అని, అక్కడ అది బిగినింగ్ అయింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ,
థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ లీల చూడండి, లీల జరగక ముందు యాక్చువల్ గా ఇంద్రుడి ద్వారా ఒక అఫెన్స్ జరిగింది, రైట్? ఎందుకంటే ఒక సాధువుకి అక్కడ అఫెన్స్, ఈవెన్ అది ఒక రకంగా అఫెన్స్ అని నిజంగా అఫెన్స్ చేశాడా అంటే, ఇంద్రుడు ఇంతకు ముందు కూడా అఫెన్స్ చేశాడు, విశ్వరూపని ఏకంగా చంపేసేశాడు. సో అది పెద్ద అఫెన్స్ అది, ఎందుకంటే అది మామూలుది కాదు. కానీ ఇక్కడ ఏం చేశాడు ఇంద్రుడు, ఆ యొక్క దుర్వాస ఋషిముని వచ్చినప్పుడు ఆయనను నెగ్లెక్ట్ చేశాడు. అంటే ఆయన ఇచ్చిన ఆ ప్రసాదాన్ని, ఆ గార్లాండ్ ప్రసాదాన్ని తను సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడంతో కాక అది ఐరావతానికి వేశాడనమాట. అంటే ఇలాంటి అఫెన్సెస్ మనకు ఈవెన్ భక్తిలో కూడా ఇది కంపల్సరీ మనము గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా ఇంద్రుడు ఎందుకు అఫెన్స్ చేశాడు, ఇలాంటి అఫెన్స్ అంటే ఇంద్రుడు భౌతికంగా ఆనందంలో మునిగిపోయాడు, భోగ విలాసంలో మునిగిపోయాడు కాబట్టి అక్కడ అఫెన్స్ చేశాడు. అంటే మనకి భౌతికమైనటువంటి ఈ వెల్త్ ఏదైతే ఉంటుందో అది, దాని ద్వారా మనము యూజువల్ గా ఫాల్ డౌన్ అవుతూ ఉంటాం. ఈ భక్తిలో కూడా మనం ఫాల్ డౌన్ అవుతాం. అంటే భౌతికమైనవంటే ఇప్పుడు నాకు ఎక్కువ జ్ఞానం తెలిసింది, నాకు ఈ సంపద ఎక్కువ ఉంది, సో ఇలాంటివన్నీ కూడా మనము ఫాల్ డౌన్ అవ్వడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆ ప్రైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంద్రుడికి కూడా అలానే అయిపోయింది. ఎందుకంటే ఆనందంలో ఉన్నాడు, ఎందుకంటే ఇంద్రుడు రాజు, అందరూ కీర్తిస్తూ ఉంటారు, ఆయనను పొగుడుతూ ఉంటారు, ఎలాంటి కష్టాలు లేవు. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు అనమాట. అందుకని అక్కడ అఫెన్స్ చేశాడు. అఫెన్స్ ద్వారా ఏం జరిగింది, ఇంద్రుడే కాకుండా ఇక్కడ ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. అఫెన్స్ చేసింది ఇంద్రుడు, కానీ దేవతలందరూ కూడా వీక్ అయిపోయారు. అంటే ఇంద్రుడు వాళ్లకు రాజు, రైట్? సో అంటే ఒక లీడ్ చేసే పర్సన్, ఒక లీడర్ గా ఉన్నటువంటి పర్సన్ ఆ యొక్క అపరాధం చేశాడు కాబట్టి దాని ద్వారా దేవతలు అందరూ కూడా వీక్ అయిపోయి వాళ్ళు ఆ రాక్షసుల చేత ఓడింపబడ్డారు, జయింపబడ్డారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం కూడా కొంతమందికి ఒక ఫ్యామిలీనైనా లీడ్ చేస్తూ ఉంటాం. సో మరి ఈ అఫెన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మనతో పాటు మన చుట్టూ ఉన్న మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. అందుకని భక్తిలో ఇదంతా లీల ద్వారా మనం ఇవన్నీ పాయింట్స్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక పాయింట్ అన్నమాట. సో ఈ అపరాధాలు జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనము ఈ యొక్క సముద్ర మంథనం ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అది కోల్పోయి ఇంకా భగవంతుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ, శివ, ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళి ఈ క్షీర సముద్రం దగ్గర వెళ్ళి ప్రేయర్స్ చేసిన తర్వాత భగవంతుడు కనపడ్డాడు, వాళ్ళు దర్శనమిచ్చాడు. సో దర్శనమిచ్చిన ఆ భగవంతుడి రూపాన్ని చూసి తన్మయత్వంతో మైమరచి వాళ్ళు మళ్ళీ ప్రేయర్స్ ఆఫర్ చేశారనమాట. సో అప్పుడు భగవంతుడు ఇంకా వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దేవతలు ఏమన్నారు, మేము వచ్చిన పర్పస్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మాకు శ్రేయస్సు కలిగేలా చెయ్యండి అని అన్నప్పుడు ఏం చెప్తున్నాడు, మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలము మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉంది, మరి అసురులకి, రాక్షసులకి అనుకూలంగా ఉంది. సో రాక్షసులకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ రాక్షసులతోటి సంధి చేసుకోండి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనము నేర్చుకోవాల్సింది, మన నిజ జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన ఈ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు సంధి చేసుకుంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ లో సంధి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ
హయ్యర్ పర్పస్. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని, పాల సముద్రాన్ని మీరు మంతరం చేయడం ద్వారా, పితకడం ద్వారా ఏమవుతుంది, అప్పుడు ఇవన్నీ ఈ యొక్క అమృతం వస్తుంది. అంటే ఈ అమృతం ఎలా రాకముందు ఏం చేశారు, దేవతలందరికీ ఏం చెప్తున్నాడు, వెళ్ళి ఈ హెర్బ్స్ అవన్నీ కూడా, తృణాలు ఇవన్నీ కూడా మీరు, ఆ లతలు తృణాలు ఇవన్నీ మీరు అందులో వెయ్యండి, ఔషధాలు అన్ని ఆ పాల సముద్రంలో వేయమన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఆ పాలతో కలిసి కలవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక గొప్ప ప్రోడక్ట్ తయారవుతుంది, ఈ అమృతం. సో ఆ అమృతము అది హయ్యర్ పర్పస్, ఎందుకంటే భగవంతుడి ఇన్స్ట్రక్షన్ కాబట్టి, ప్లస్ అది అమృతాన్ని తీయడం కోసము మనము రాక్షసులతోటైనా మీరు చేసుకోండి అంటున్నారు. మరి ఇది మనకి ఎట్లా వర్తిస్తుంది, ఇది మనకి ఎలా వర్తిస్తుంది అంటే, మనము భక్తిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు డిఫరెంట్ రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి భక్తులు ఒక దగ్గరికి మనం చేరుతాం. కానీ మరి అందరూ కూడా ఎట్లా చేయమంటున్నారు, అందుకే ప్రభుపాదుల వారు ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్, కోఆపరేషన్. ఎందుకంటే మనం సోషల్ గా డిఫరెంట్ గా ఉంటున్నాం, రిలీజియస్ గా డిఫరెంట్ ఉంటూ దగ్గర నుంచి వచ్చాము, కమ్యూనిటీలు డిఫరెంట్ వివిధ దేశాల నుంచి అన్ని డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళము ఎక్కడికి వస్తున్నాము, భగవంతుని దగ్గరికి చేరాలనే ఈ భక్తి ప్రాసెస్ తీసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టి మన ఈ సోషల్ గా కానివ్వండి, కమ్యూనల్ గా కానివ్వండి, ఇంకా పొజిషన్స్, ఎనీ రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కూడా దూరం పెట్టి ఆ కోఆపరేషన్ తో, పరస్పర సహకారంతో మనము ఈ భక్తి చేసుకుంటూ ఉండాలి అన్నమాట. భక్తి సిద్ధాంతుల సరస్వతి గారు కానివ్వండి, మనము ప్రభుపాదుల వారు కూడా దీన్ని చాలా స్ట్రాంగ్ గా పాయింట్ చేశారనమాట. ఎందుకంటే స్ట్రెస్ చేశారు. ఎందుకు, ఈ యొక్క కోఆపరేషన్ గనక లేకపోతే ప్రభుపాదుల వారు ప్లీజ్ అవ్వరు, దానివల్ల మనకు నష్టాలే ఎక్కువ జరుగుతుంటాయి. సో అందుకని మనం చాలా కేర్ఫుల్ గా భక్తిలో ఉండాలి. ఎందుకు కోఆపరేటివ్ గా ఉండాలి, అందుకే మనకు భక్తి అనగానే హంబుల్నెస్ అనేది. ఇక్కడ భగవంతుడు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు దేవతలకి, ఎందుకంటే మీరు ముందుగా కోఆపరేషన్ తో పని చేయండి. ఈ కోఆపరేషన్ ఫస్ట్ స్ట్రెస్ చేశాడు, ఎందుకంటే మీరు శత్రువులతోనైనా సంధి చేసుకోవాలి అని చెప్పాడు అనమాట. సో ఆ కోఆపరేటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రభుపాద వారి మిషన్ కి మనము అంటే సహకరించిన వాళ్ళం అవుతాం. అది లేకపోతే ఆ మిషన్ కి మనము ఆపోజిట్ చేసినట్టే, ఎందుకంటే మంచి చేసేదానికంటే చెడు ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు కోఆపరేటివ్ గా ఉండాలి అంటే హయ్యర్ కాజ్, ఇదేంటంటే మన కోసం కాకుండా హయ్యర్ కాజ్ కోసము ఉండాలన్నమాట. సో హయ్యర్ కాజ్ కోసం ఇప్పుడు దేవతలు వాళ్ళు ఒకరంటే ఒకరికి అసలు పడదు. పడకపోయినప్పటికీ భగవంతుడి ఇన్స్ట్రక్షన్ ఏంటి, మీరు కోఆపరేటివ్ గా సంధి చేసుకోండి అని వాళ్లకు చెప్పాడు. సో ఇక్కడ ఆ సంధి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు టాలరెంట్ గా ఉండాలి. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీరు ఓర్పుతోటి శాంతిగా ఉండాలి. ఎందుకంటే ఈ శాంతిగా ఉన్నప్పుడు, ఓర్పుతో పేషెన్సీగా ఉన్నప్పుడు మాత్రమే అనుకున్నది మనం సాధించగలం. ఇది లేదనుకోండి, నాకు అన్ని ఇన్స్టెంట్ గా క్విక్ గా కావాలి, లేకపోతే అప్పుడేమవుతుంది, ఫ్రస్ట్రేషన్ లో మనము ఇంకా అపరాధాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఏ మాత్రము మనము అటు ఇటు కొంచెం కూడా గడిబిడైనా గానీ ఏమవుతుంది, మనకు కోపం, ఫ్రస్ట్రేషన్ లో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కోపంలో మనము సాధించేది ఏమీ ఉండదు. కాబట్టి ఏమంటున్నాడు, ఈ విషయములో అవతలి రాక్షసుల గురించి కూడా చెప్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడంటే ఇక్కడ శాంతిగా ఓర్పుతో ఉండాలి. భక్తిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. శాంతి తిక్షస్వ భారత.
సో భౌతికంలో అన్ని రకాల విభేదాలు ఉంటాయి, కానీ ఓర్పుతో శాంతితో టాలరెంట్ గా ఉండాలి. సో ఇప్పుడు తర్వాత మీరు మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తున్నాడు. మీరు అమృతం కావాలనే చేయొచ్చు, కానీ అందులో కాలకూట విషం కూడా వెళ్తుంది. సో మరి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇలాంటివి వచ్చినప్పుడు మనం జనరల్ గా ఏం జరుగుతుంది భౌతిక ప్రపంచంలో అంటే మనకు భయం కలుగుతుంది, ఫియర్. ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు మన అన్నింటికీ మూల కారణము ఇది ఒక భయమే. ప్రతి దగ్గర మనకు భయం, భయం అనేది భౌతికమైనటువంటి దాని వల్ల కలిగేది. సో భయం ఉందా, మనకు భక్తిలో ప్రోగ్రెస్ అవ్వలేమన్నమాట. ఎందుకంటే ఆ యొక్క సక్సెస్ అనేది దాని తర్వాతే ఉంటుంది. సో ప్రతిదానికి భయపడితే మనం ఆ స్టెప్ కూడా అయ్యలేం. అమ్మో ఎక్కువ చాంటింగ్ చేస్తున్నాడు అని ఒకరు అనగానే అమ్మో నేను నిజంగానే డీపర్ గా పోతున్నానేమో అని మళ్ళీ భయపడి మన వేలో మనం ఉంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి భయము ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకొకటి, మీరు ఆశపడొద్దు. మళ్ళీ ఇది భక్తిలో ఇవన్నీ, ఇది ఇంకొక ఇన్స్ట్రక్షన్, భగవంతుడి ద్వారా దేవతలకు ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సో భయముని వదిలి పెట్టాలి. తర్వాత దేనికి మీరు ఆశపడకూడదు. ఏదో అంటే కొత్త కొత్తవి కనిపిస్తూ ఉంటాయి మనకు, కనిపించినప్పుడు వాటి మీద మనకు, ఎందుకంటే ఈ విజన్ మనకు ఈ యొక్క మైండ్ కి, మొత్తానికి మైండ్ కి మనకు మెయిన్ దేని ద్వారా ఎక్కువ, కళ్ళ ద్వారా ఎక్కువగా పోతూ ఉంటుంది. సో వాటికి మనం ఆశపడకూడదు. ఆశపడకుండా ఓపిగ్గా వెయిట్ చేయాలన్నమాట. సో ఎందుకు భయపడకూడదు, ఎందుకు ఓర్పుతో ఉండాలి, శాంతిగా ఉండాలి అంటే మన గోలు సెట్ చేశాం కాబట్టి, ఆ గోలు రీచ్ అవ్వడం కోసము ఇది అంటే నిజమైన ప్రయోజనాన్ని పొందాలి అంటే మనము ఓర్పుతో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా ఇక ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసి ఇక భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా, ఇప్పుడు దేవతలందరూ ఏం చేస్తున్నారు, దేవతలందరూ ఈ యొక్క రాక్షస రాజు అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే బలి చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. సో అక్కడి నుంచి మనం ఈరోజు 6th చాప్టర్ 27th నుంచి చదువుకుంటున్నాం. పిమ్మట బ్రహ్మరుద్రులు భగవంతునికి నమస్కరించి తమ నెలవులకు వెడలివి. అంతట దేవతలందరూ బలిచక్రవర్తి చెంతకు చనిరి. దైత్యరాజుకు బలిచక్రవర్తి ఎప్పుడు సంధి చేసుకొనవలెనో, ఎప్పుడు యుద్ధము చేయవలెనో చక్కగా నెరిగినవాడు. దేవతలను గాంచి తన సేనానాయకులు కలవరపడిన వారై వారిని చంపన్యుద్యుక్తులైనప్పటికీ సురగణమున యుద్ధ ప్రయత్నము లేకపోవుటను గాంచిన వాడై అతడు వారిని నిరోధించెను. ఇంకా ఇమీడియట్ గా దేవతలను చూడగానే ఏమనిపిస్తూ ఉంటుంది, రాక్షసులకి వీళ్ళు వచ్చేశారు, వీళ్ళను చంపేయాలని రెడీ అయిపోయారన్నమాట. కానీ బలిచక్రవర్తి ఈ యొక్క విచక్షణ కలిగిన వ్యక్తి అన్నమాట. ఎప్పుడు ఏది చేయాలి, సంధి ఎప్పుడు చేసుకోవాలి, యుద్ధం ఎలా చేయాలి అని, ఎందుకంటే ఆయన పరమ భక్తుడు కూడా. సో అది తిరిగిన కాబట్టి వాళ్ళను ఆపేశాడనమాట. ఇక్కడ మనం భక్తిలో కూడా మనకి ఎవరైనా నచ్చని వ్యక్తి కనిపించగానే ఇంకా వాళ్ళను ఏషియాలా, చంపేయాలా, ఇలాంటి థాట్సే వస్తుంటాయి. ఏదో అనేయాలా, లేకపోతే ఆ కోపంలో ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం జాగ్రత్తగా మన జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. దేవతలు విరోచన సుతుడగు బలిచక్రవర్తిని సమీపించి చెంతనే ఆసీనులైరి. దైత్యరాజు అసురసేనా నాయకులచే రక్షితుడును, సమస్త లోకములను జయించి పరమ ఐశ్వర్యశాలియునై యుండెను. పరమ బుద్ధిమంతుడగు దేవరాజు ఇంద్రుడు మృదువాక్కులతో బలిచక్రవర్తిని ప్రసన్నుని కావించిన పిదప విష్ణు భగవాని నుండి తెలుసుకొనిన సమస్త విషయములను వినమ్రముగా ప్రస్తావించను. సో ఇంద్రుడు ఆ యొక్క బలిచక్రవర్తికి తను భగవంతుడి ద్వారా తీసుకున్న ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వివరించాడనమాట. ఇంద్రుని ప్రతిపాదనను బలిచక్రవర్తి అరిష్టనేమి, శంబరాది అతని అనుయాయులు, త్రిపురవాసులందరూ వెంటనే సమ్మతించిరి.
ఇక్కడ దేవతలు ఏమనుకుంటున్నారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ దేవతలు, భగవంతుడు ఏమన్నాడు, రాక్షసులు బలవంతులు కాబట్టి ఇప్పుడు మీకు టైం అనుకూలంగా లేదు, సంధి చేసుకోమన్నాడు. కానీ అమృతం ఎవరికి ఇవ్వాలి అంటున్నాడు అంటే, రాక్షసుల యొక్క ఎఫర్ట్ ను వాడుకోండి, కానీ అమృతం మాత్రము దేవతలకు ఇవ్వాలని భగవంతుడు. రాక్షసులు ఏమనుకుంటున్నారు, ఎలాగూ దేవతలు వీక్ కాబట్టి ఈ అమృతం వచ్చిన తర్వాత మనం దాన్ని లాగేసుకోవచ్చు అనేసి ఎవరి ప్లాన్లలో వాళ్ళు ఉన్నారనమాట. మరి ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే భగవంతుడు ఎలా పార్షియాలిటీగా ఉంటాడు? ఇప్పుడు దేవతలకి తను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, రాక్షసులను వాడుకొని కూడా. సో ఇది మనకు చూస్తే ఈవెన్ కృష్ణ చాలా ప్లేసులు, ఇంకొక ప్లేస్ లో మనం చూస్తాం, ఎక్కడ మనము భీష్ముడి టైంలో కూడా చూసాం. భీష్ముడు భక్తుడే, అర్జునుడు కూడా భక్తుడే. మరి అర్జునుడిని రక్షించడం కోసము భీష్ముడిని చంపాలని ప్రయత్నించాడనమాట. ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు భక్తులే అయినప్పుడు ఇదే ఎలా సాధ్యము, అలా ఎలా చేస్తాడు అనేసి. అంటే భగవంతుడు ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని ఉంటారో, ధర్మానికి శరణాగతి తీసుకుంటారో, భగవంతుడికి, ధర్మానికి, తర్వాత వైష్ణవులకి, సాధువులకి, సో ఈ ముగ్గురికి పాండవులు శరణాగతి తీసుకున్నారు, ప్లస్ భక్తుడు కూడా. మరి అక్కడ భీష్ముడు కూడా భక్తుడే, కానీ భీష్ముడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు, భీష్ముడు వాళ్ళ సైడ్ యుద్ధం చేస్తున్నాడు, ఏది అధర్మం వైపు. సో ఎందుకు భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసము పాటుపడ్డాడు అంటే, అక్కడ భీష్ముడు సెల్ఫ్ సెంటర్ అయ్యాడు. తన ప్రతిజ్ఞ చేశాడు ముందు, నేను పెళ్లి చేసుకోను, హస్తినాపుర సింహాసనాన్ని కాపాడుతాను అంటే. ఇప్పుడు హస్తినాపుర సింహాసనం మీద ఎవరున్నారు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాల్సి వస్తుంది. కానీ పాండవులు అట్లా కాకుండా భగవంతుడికి శరణాగతి తీసుకొని, ధర్మానికి శరణాగతి ప్లస్ సాధువులకు కూడా శరణాగతి తీసుకున్నాడు. కాబట్టి భగవంతుడు ఆ పార్షువాలిటీలో ఉంటాడు. ఎందుకంటే ధర్మానికి ఆయన చేయాల్సిన, ఆయన ఎప్పుడు ధర్మం వైపు సపోర్టివ్ ఉండవు. ఇక్కడ దేవతలు నార్మల్ గానే ధర్మానికి ప్రతిరూపాలుగానే ఉన్నారు, ధర్మాన్ని పట్టుకొనే ఉన్నారు. అందుకనే ఎన్నిసార్లు ఇంద్రుడు అపరాధాలు చేసినా గాని ఆయనను క్షమిస్తూనే ఉన్నాడు అనమాట. సో అది మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు తాత్కాలికంగా సంధి చేసుకొని ఎవరి మనసుల్లో వాళ్ళ ఆలోచనలతో ఉన్నారనమాట. ఇంకా తర్వాత మాట్లాడుతున్నాడు అనమాట, శత్రునాశక పరీక్షిన్ మహారాజా, పిమ్మట దానవులు తాత్కాలిక సంధి చేసుకొని ఇంద్రుడు ప్రతిపాదించినట్లుగా అమృతోత్పాదనకై తీవ్రమగు యత్నమును ఆరంభించిరి. అనంతరము అమిత శక్తి సంపన్నులు, దీర్ఘములు, పుష్టియుతములైన బాహువులు కలవారునగు దేవదానవులు గొప్ప బలముతో మంతర పర్వతమును పెళ్లగించి పెద్దగా అరుచుచు క్షీరసాగరము చెంతకు గొనిపోయిరి. ఆ మహాపర్వతమును బహుదూరము నుండి మోయుట వలన ఇంద్రుడు, బలి మున్నగు దేవదానవులు మిగుల అలసిన వారై దానిని ఇంక ఎంత మాత్రము మోయజాలక మార్గమధ్యముననే విడిచిపెట్టిరి. అమిత భారము కలిగిన స్వర్ణమయ మందర పర్వతము క్రిందపడి పలువురు దేవదానవులను చూర్ణము కావించినది. దేవదానవులు ఆ రీతిగా భంగపడి భగ్న హృదయులైరి. వారి బాహువులు, ఊరువులు, స్కందములు విరిగిపోయినవి. సమస్తము నెరిగిన భగవానుడు అప్పుడు గరుడవాహనారూఢుడై అచట ప్రత్యక్షమయ్యను. పర్వతము కింద పడుట వలన పలువురు దేవదానవులు చూర్ణమగుటను గాంచిన దేవదేవుడు తన దృష్టి సారించి వారిని బ్రతికించెను. ఆ విధముగా వారందరూ దుఃఖ విముక్తులైరి. వారి దేహములపై గాయములైనను లేకుండెను. ఇక్కడ ఎప్పుడైతే ఈ మంతర పర్వతాన్ని, ఇప్పుడు సముద్రాన్ని మంతనం చెయ్యాలి అంటే మంతర పర్వతాన్ని తీసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. తర్వాత వాసుకిని ఆ తాడులాగా వాసుకిని
డిసైడ్ చేశారనమాట. అయితే ఈ మందర పర్వతము ఏంటి మామూలు పర్వతం కాదు, ఎంతో అత్యంత టాలెస్ట్ పర్వతం కదా. సో ఆ పర్వతాన్ని ఇద్దరు రాక్షసులు దేవతలు కలిసి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించినప్పుడు అది కొద్ది దూరం తీసుకురాగలరు, కానీ అంత బరువు ఉంది కాబట్టి దాది ఆ బరువును మోయలేక దానికి చాలా మంది దేవతలు రాక్షసులు చనిపోయారు కూడా దాని కింద పడి. అందరి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి. సో ఆ సిచ్యువేషన్ ను చూసినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేయాలో తెలియక అలసిపోయి ఉన్నప్పుడు మళ్ళీ భగవంతుడు అక్కడ చూడండి, ప్లాన్ ఇచ్చింది భగవంతుడే, మళ్ళీ ప్రతి స్టెప్ లో కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా త్రూఅవుట్ ద స్టెప్స్ అని భగవంతుడే హెల్ప్ చేస్తా ఉంటాడు. సో అప్పుడు వచ్చేసి ఆయన తన శక్తితోటి, భగవంతుడికి ఇదేమి అసాధ్యమైన పని కాదు. ఎందుకంటే మనం చూసాము గోవర్ధన పర్వతాన్ని ఎంత 7 ఏళ్ల వయసులోనే చిటికెన వేల మీద ఈజీగా 7 రోజులు 7 రాత్రులు ఆయన నిలపగలిగాడు. సో భగవంతుడికి ఇదంతా పెద్ద కష్టం కాదు. కాబట్టి ఏం చేశాడు అంటే ఒక దేవతలనే కాకుండా రాక్షసులను కూడా బ్రతికించేశాడు వాళ్ళకు. ప్లస్ వాళ్ళు కంప్లీట్ గా ఎనర్జీ కూడా భగవంతుడే ఇచ్చాడనమాట. ఇచ్చి ఏం చేశాడు భగవంతుడు, భగవానుడు ఆ పర్వతమును ఒక్క చేతితో అవలీలగా ఎత్తి గరుడిపై నుంచి తానును అధిరోహించి దేవదానవ పరివృత్తుడై క్షీరసాగరమునకు వెళ్ళెను. ఇక్కడ ఇక గరత్మంతుడు, ఎందుకంటే గరత్మంతుడు ఎంత శక్తిమంతుడో చూడండి. ఎందుకంటే భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ పర్వతాన్ని లేపి గరత్మంతుడి మీద పెట్టుకొని ఈ దేవతలని దానవులను కూడా పర్వతం మీదనే, ఆ గరుడి మీదనే కూర్చుండబెట్టుకొని అక్కడికి సముద్రం దగ్గరికి, క్షీరసాగరం దగ్గరికి తీసుకెళ్లాడు అనమాట. ఇద్దరు 2 రకాలైనటువంటి వాళ్లకు హెల్ప్ చేస్తున్నాడు ప్రస్తుతం. పిమ్మట పక్షిరాజకు గరత్మంతుడు తన స్కందముపై నుండి మంతర పర్వతమును సాగరము చెంత దింపి భగవదాజ్ఞ మేరకు ఆ ప్రాంతము నుండి వెడలిపోయెను. ఇక్కడ చూడండి, గరత్మంతుడు అక్కడ దించిన తర్వాత గరత్మంతుణ్ణి మాత్రము ఈ సముద్ర మంతనములో పార్టిసిపేట్ చేయనివ్వలేదన్నమాట భగవంతుడు. ఎందుకంటే ఇప్పుడు వాసుకి నార్మల్ గానే పాములు గరత్మంతుడికి ఆహారం, మరి ఇక్కడ తాడుగా చేసుకున్నది ఎవరిని, వాసుకిని. సో మరి వాళ్ళిద్దరికి ఎప్పుడు క్లాషెస్, ఎనీ టైం ఎప్పుడు క్లాషెస్ వస్తాయో తెలియదు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, గరత్మంతుణ్ణి వెళ్ళిపోమన్నాడు అనమాట. సో దాంతో మనము 7th చాప్టర్ లోకి ఎంటర్ అవుతున్నాం. శుకదేవ గోస్వామి ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాడు. ఓ కురుశ్రేష్ఠ పరీక్షిన్ మహారాజా, దేవదానవులు సర్పరాజగు వాసుకిని ఆహ్వానించి అమృత భాగమునిత్తుమని వాగ్దానము చేసి దానిని మందర పర్వతమునకు త్రాడుగా చుట్టి అమృతమును పొందుటకు మహదానందముతో క్షీరసాగరమును చిలుకనారంభించిరి. దేవదేవుడగు అజితుడు సర్ప శిరోభాగమును పట్టుకొనగా దేవతలు అతనిని అనుసరించిరి. ఇక్కడ భగవంతుడికి రాక్షసుల యొక్క గుణగణాలు చక్కగా తెలుసు కాబట్టి ఏం చెప్పాడుతున్నాడు, దేవతలను తీసుకొని ఈ వాసుకి హెడ్ సైడ్ వెళ్ళారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా రాక్షసులు ఏమంటారు, దేవతలు ఏదైతే చేస్తుంటే దానికి ఆపోజిటే అంటుంటారు. సో ఇది చాలా ప్లేసుల్లో మనము భక్తులలో కూడా ఇది చూస్తూ ఉంటాం. ఒకటి ఇది చెప్తే అది కాదు, ఇది బెటర్ ఏమో, ఎందుకంటే అది తనకు లాభంకి చేస్తున్నాడేమో అని అనుకుంటారు. అలాగే ఇక్కడ రాక్షసులు కూడా అలానే అనుకుంటారనమాట. సో దేవతలు తల వైపు వెళ్ళారు, తర్వాత ఇక మిగిలింది రాక్షసులు తోక వైపు వెళ్ళాలి. సర్పం యొక్క అమంగళకర భాగము మగు తోకను పట్టుకొనుట అనుచితమని దైత్యపతులు భావించిరి. దానికి బదులు వారు మంగళకరము యశోకరమునగు సర్ప శిరోభాగమును పట్టుకొనగోరిరి. దానిని దేవదేవుడు దేవతలు పట్టుకొని ఉండిరి. అందువలన దానవులు తాము వేద జ్ఞాన సంపన్నులమని జ్ఞాన కర్మలచే పరమ విఖ్యాతులమని పలుకుచు సర్ప శిరోభాగమును పట్టుకొనేదమని ఖండితముగా తెలిపిరి. ఇమ్మీడియట్ గా చూడండి, రాక్షసులకు థాట్ వచ్చేసింది అప్పుడే ఏమని అని. ఎందుకంటే తలభాగము మంగళకరం అనుకుంటున్నారు. యాక్చువల్ గా భగవంతుడి ప్లాన్ ఏంది, దేవతలు తోక వైపు ఉండాలి,
కానీ అలా ముందే తోక వైపు వెళ్తే మేము వచ్చేస్తామంటారు అని భగవంతుడు వీళ్ళని దేవతలని తల వైపు తీసుకెళ్ళాడు. రాక్షసులు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే అది మంగళకరమైనటువంటిది తల, ఈ తోక అమంగళకరం కాబట్టి మేమే అక్కడ ఉంటాము అని. ఎందుకంటే రాక్షసులకి ఏమనిపిస్తుంది, ఇక్కడ దేవతలకు రాక్షసులకి, మనం రాక్షసులు అంటే ఆ కాలంలో ఉన్న రాక్షసులే ఏం కాదు. రాక్షసులకి కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మనకు భగవద్గీతలో 16th చాప్టర్ దైవాసుర సంపత్తిలో కృష్ణ చెప్తాడు. దంభో దర్పో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దంభము, నాకు అన్ని ఉన్నాయని, ఇదంతా ప్రైడ్, ఇవన్నీ కూడా ఎవరివి, ఇవన్నీ రాక్షస గుణాలు. సో ఆ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు రాక్షసులు. అంటే ఇప్పుడు ఈ లెక్కన మనం చూస్తే కలియుగంలో ఎంత ఎంత పర్సంటేజ్ రాక్షసత్వమే ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఉంటుంది ఆ గుణాలన్నీ. కానీ ఆ పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉంటే అది మనం ఆ రాక్షసులమా దేవతలమా, దేవత క్వాలిటీస్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ దేవతలు ఏమనుకుంటున్నారు, మేము జ్ఞాన సంపన్నులం, మేము ఈ ఈ కర్మలన్నింటికి మేము కంట్రోల్ చేసుకోగలము అని వాళ్ళు విశ్వవిఖ్యాతులు. ఎందుకంటే ఆల్రెడీ జయించేశారు, ఇంకా జయించకుంటేనే వాళ్ళు అంత ఉంటారు, జయించిన తర్వాత ఇంకెలా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చెప్పారు, కటాకంటిగా చెప్పేశారు, మేమే తల భాగాన్ని పట్టుకుంటాము అని చెప్పారనమాట. ఈ విధముగా దానవులు దేవతల కోరికను విరోధించి మౌనము దాల్చగా వారిని గాంచి అభిప్రాయము నెరిగిన భగవానుడు మందహాసము చేసెను. పిమ్మట ఎటువంటి చర్చ చేయక అతడు వెంటనే వారి ప్రతిపాదనను మన్నించి తోక భాగమును పట్టుకొనెను. దేవతలను అతనినే అనుసరించిరి. ఇక్కడ భగవంతుడు అజితుడుగా వచ్చేసి ఆయన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట. అయితే దేవతలు ఏం చేస్తున్నారు, భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నారు. అదే రాక్షసులు అలా నడుచుకోరు. భగవంతుడు అంటే భగవంతుడి ప్రతినిధి ఏదైతే ఆజ్ఞ చెప్పారో దానికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు మనకు భక్తి తత్వములో ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. మన దారి మనది అని అనుకుంటే ఈ భక్తిలో ఉన్నప్పటికీ మనం ఆయన ఆజ్ఞను పాటించట్లేం కదా. ఆయనను పాటించకపోతే మనకేమవుతాము, రాక్షస క్వాలిటీసే డెవలప్ అవుతాయి మనకి. కాబట్టి దేవతలకి రాక్షసులకి ఇది డిఫరెన్స్ అన్నమాట. వీళ్ళకు ప్రైడ్ వచ్చేస్తుంది. సో వీళ్ళకు కూడా భౌతికమైనటువంటివి ఉంటాయి. వీళ్ళకు కూడా మనం ఇంద్రుడి దాంట్లో చూశాము, ఇంద్రుడు కూడా అన్ని రాజకీయాలు చేస్తూనే ఉంటాడు, అన్ని ఎత్తుకు పై ఎత్తులేస్తూనే ఉంటాడు. ఇవన్నీ కూడా దేవతాలోకాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇన్ని ఉన్నప్పటికీ మళ్ళీ భగవంతుడి ఆజ్ఞానుసారం నడుచుకోవడం దేవతల యొక్క ముఖ్య విధి అన్నమాట. రాక్షసులు అది దేవుడే లేరు, మేమే అనే దేవుళ్ళము అనే లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు రాక్షసులుగానే ఉన్నారన్నమాట. ఈ రీతి సర్పమును ఏ విధంగా పట్టుకొనవలెనో నిర్ణయించుకొనిన పిమ్మట కశ్యపనందనులకు దేవదానములు క్షీరసాగర మంతనముచే అమృతమును పొందగోరిన వారై తమ కార్యమును ఆరంభించిరి. ఓ పాండునందన, మందర పర్వతము ఈ విధముగా క్షీరసాగరమున కవ్వముగా ఉపయోగింపబడినప్పుడు దానికి ఆధారమేదియును లేకుండెను. అందువలన దేవదానవులు తమ బలమైన హస్తములతో పట్టుకొనినప్పటికీ అది సముద్రమున మునిగిపోయెను. ఎందుకంటే దాన్ని సముద్రంలో పెట్టి దాన్ని మంతించాలి కదా. మంతించినప్పుడు అది అంత ఈజీ కాదు. వాసుకుని కట్టారు, స్టార్ట్ చేశారు, కానీ ఆ బరువు కొద్దీ అందులో పడిపోయింది అనమాట. బలీయమగు విధి వలన పర్వతము మునిగిన కారణమున దేవదానములు నిరుత్సాహపడిరి, వారి ముఖములు వాడినవయ్యను. దైవవశమున ఎదురైనట్టి ఆ పరిస్థితిని గాంచిన వాడై అమోఘ సంకల్పుడు అపరిమిత శక్తి సంపన్నుడునైన దేవదేవుడు అద్భుతమగు కూర్మ రూపమును ధరించి సముద్రమున ప్రవేశించిన వాడై మందర పర్వతము నెత్తెను. మళ్ళీ అక్కడ ఆ మందర పర్వతాన్ని తేవడానికి గరుడు మీద తీసుకొచ్చి హెల్ప్ చేసింది భగవంతుడే. ఈ ప్లాను ఆయనదే.
మళ్ళీ ఇక్కడ సముద్రాన్ని మంథనం చేస్తున్నాడు, పడిపోతే మళ్ళీ దానికి బేస్ కావాలి కాబట్టి ఆయన ఆ కూర్మ అవతారాన్ని తీసుకున్నాడు అనమాట. సో ఆ కూర్మ అవతారం, కూర్మ శరీరం మీద ఈ పర్వతాన్ని పెట్టి, అంటే పర్వతం కింద భగవంతుడు ఉన్నాడు. సో అది అలా చర్ను చేస్తున్నప్పుడు చక్కగా ఆయనకు చక్కగా స్క్రాచ్, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు దురద పెట్టినప్పుడు స్క్రాచ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో భగవంతుడికి కూడా అంత ప్లీజింగ్ గా ఉందన్నమాట. మంతర పర్వతము తిరిగి లేచుటను చూచిన దేవదానవులు ప్రసన్నులై ఉత్సాహముతో మంథన కార్యమును కొనసాగించిరి. అప్పుడు 8 లక్షల మైళ్ళు విస్తరించియుండి పెద్ద ద్వీపము వలెనున్న కచ్చప పృష్ఠభాగమున ఆ పర్వతము నిలిచియుండెను. రాజా, దేవదానవులు తమ బాహుబలములచే మందర పర్వతమును త్రిప్పినప్పుడు అసాధారణమగు కూర్మము తన వీపుపై ఆ పర్వత భ్రమణమును శరీరమును గోకుటగా భావించి సుఖమును పడిసెను. చక్కగా సుఖంగా ఉంది అన్నమాట కూర్మదేవుడికి. పిమ్మట విష్ణు భగవానుడు దానవుల యందు రజోగుణ రూపమున, దేవతల యందు సత్వగుణ రూపమున, వాసుకు యందు తమోగుణ రూపమున ప్రవేశించి వారి వారి బలవీర్యములను వృద్ధి చేయుచు ప్రోత్సాహపరచెను. చూడండి, ఇది ఆ చర్ణ చేస్తున్నప్పుడు వీళ్ళు చాలా అలసిపోయి ఉన్నారనమాట. మరి అలసట వచ్చినప్పుడు ఏం చేయాలి భగవంతుడు? మళ్ళీ భగవంతుడే ఈ ప్రకృతిలో ఉన్న 3 గుణాలలోకి ప్రవేశించి, ఏ గుణములు దేవతలు సత్వగుణంలో ఉంటే వాళ్లకు ఆ సత్వగుణాన్ని ద్వారా వాళ్ళకి శక్తినిచ్చాడు. రాక్షసులు రజోగుణములో ఉంటే రజోగుణము ద్వారా ఎంటర్ అయిపోయి వాళ్లకు శక్తినిచ్చాడు, ఉత్సాహాన్ని ఇవ్వడం కోసము. వాసుకి తమో గుణములో ఉంటే వాసుకి కూడా అలసట లేకుండా చేశాడు. అంటే భగవంతుడే అన్ని తానై వాళ్లకు చేస్తున్నాడు అనమాట ఈ లీలని. భగవానుడు వేల కొలది బాహువులు కలిగిన రూపమున మందరాచల శిఖరముపై మరి ఒక మహాపర్వతము వలె ప్రత్యక్షమై ఒక హస్తముతో దానిని పట్టుకొనెను. బ్రహ్మరుద్రులు మహేంద్రాది దేవతలతో పాటు ఉన్నత లోకముల నుండి ఆ దేవదేవుని స్తుతించుచు పుష్పవృష్టి కురిపించిరి. ఇప్పుడు కింద కూర్మ రూపంలో వచ్చేసి దానికి బేస్ ఇచ్చాడు. మరి పర్వతం హైట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చర్ణ చేసేటప్పుడు అలా ఊగిపోతూ ఉందన్నమాట. ఆ ఊగిపోతున్నప్పుడు మళ్ళా అక్కడ అజితుడు కదా ఇదంతా చేస్తుంది, ఆ అజితుడే సహస్రబాహువుగా ఎక్స్పాండ్ అయిపోయి దాన్ని కదలకుండా దాని పైన అజితుడుగా కూర్చున్నాడు. సహస్రబాహువుగా ఎక్స్పాండ్ అయ్యి తన చేతులతో పట్టుకున్నాడు అనమాట, అటు ఇటు కదలకుండా. సో భగవంతుడే తాను అన్నింటికీ తానే సపోర్ట్ అయ్యి ఆయన ఈ లీలను కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. భగవంతునిచే ప్రోత్సహింపబడిన వారై దేవదానవులు దాదాపు ఉన్మత్తుల వలె అమృతము కొరకు యత్నించిరి. ఆ భగవానుడు పర్వతము యొక్క పైభాగమునను క్రింది భాగమునను నిలిచియుండెను. దేవతలు, దానవులు, వాసుకి సాక్షాత్తుగా పర్వతమునందును అతడు ప్రవేశించి ఉండెను. దేవదానవుల బలముచే క్షీరసాగరము ఎంత తీవ్రముగా మదింపబడిననగా మకరాది జలచరములన్నీయును మిగుల క్షుభితములైనవి అయినను సముద్రమంతమున కార్యము అదే రీతిగా కొనసాగెను. వాసుకి వేల కొలది చక్షువులను ముఖములను కలిగి ఉండెను. దాని ముఖముల నుండి వెలువడిన ధూమము మరియు అగ్నిచే పౌలోముడు, కాలేయుడు, బలి, ఇల్వలుడు మున్నగు దానవులు దావాగ్నిచే దగ్ధమైన సరళ వృక్షముల వలె శక్తి విహీనులైరి. ఇంకా దాన్ని లాగుతున్నప్పుడు వాసుకిని పట్టుకొని లాగుతున్నారు కదా. సో అది లాగుతున్నప్పుడు ఆ వాసుకి శరీరములో ఉత్పన్నమైనటువంటి ఆ యొక్క అగ్ని అది వాసుకి వేల నోర్ల నుంచి, ముఖంలో నుంచి అది బయటకు వస్తుంది. అక్కడ దానవులు రాక్షసులు పట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళంతా నల్లగా అయిపోయి కమిలిపోయే స్టేజ్కి వచ్చారు. సో దాని ద్వారా ఏమైంది, మళ్ళీ వాళ్ళు శక్తి లేకుండా అయిపోయారన్నమాట. వాసుకు యొక్క శ్వాసాగ్నిశిఖలచే దేవతలు కూడా ప్రభావితులైరి.
వారి దేహ తేజము నశించెను. వారి వస్త్రములు, పూమాలలు, ఆయుధములు, ముఖములు పొగచే నల్లబారిన. అయినను దేవదేవుని అనుగ్రహముచే మేఘములు ప్రత్యక్షమై వర్షధారలను కురిసినవి. సముద్రపుటల్ల జలబిందువులతో కూడిన వాయువు వీచి దేవతలకు ఉపశమనము కలిగించినది. ఇంకా భగవంతుడు ఆ సిచ్యువేషన్ లో ఏం చేశాడంటే, తమో గుణము, రజోగుణము, సత్వగుణము ద్వారా శక్తినిచ్చాడు అందరికి. మళ్ళీ ఇక్కడ ఆ యొక్క అగ్ని పెరిగింది కాబట్టి ఆ వాసుకి నుంచి వచ్చిన అగ్ని వల్ల ఎఫెక్ట్ అయిపోయి మళ్ళీ శక్తిహీనులు అయ్యారు. అప్పుడు చక్కగా చిరు జల్లులు కురిపించడం మొదలు పెట్టాడు అనమాట. సో ఆ చిరు జల్లులు కురిపిస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళకు మనకు నిండు వేసవి కాలంలో పట్ట పగలు అంత మండుటెండల్లో చిన్నగా చిరుజల్లులు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాడు భగవంతుడు. దేవదానవులు తమ శక్తి అనుసారము తీవ్రముగా యత్నించినప్పటికీ క్షీరసాగరము నుండి అమృతము ఉత్పన్నము కాకపోవుటతో దేవదేవుడు అజితుడే స్వయముగా సముద్రమంతరమును ఆరంభించను. ఇంకా ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ రావడం లేదనమాట. అంటే ఇంక తర్వాత ఏం చేశారు, ఈ వాసుకిని కూడా పడుకోబెట్టేశారు. నువ్వు నిద్రపోతేనే బెటరు, ఎందుకంటే మేల్కొని ఉన్నప్పుడల్లా ఇలాంటిది జనరేట్ చేస్తుంది. సో భగవంతుడు అది కూడా ఏర్పాటు చేశాడు. సో ఆయననే స్వయంగా ఇంకా మంతనంలో ప్రారంభించాడనమాట. భగవానుడు నీలమేఘము వలె గోచరించుచుండెను. పీతవసనుడు మెరుపును బోలిన కర్ణకుండలములను దాల్చినవాడు, భుజముల వరకు వేలాడు కేశములు కలవాడునగు ఆ దేవదేవుడు పూలమాలను దాల్చియుండెను. అరుణ నేత్రుడై ఉండెను. సమస్త జగత్తునకు అభయత్వమును ప్రసాదించడి తన బలమైన దివ్య బాహులతో అతడు వాసుకుని పట్టుకొని మందరాచలమును కవ్వముగా సముద్రమంతరమును ఆరంభించను. ఆ రీతిగా కార్యోన్ముఖుడైన భగవానుడు ఇంద్రనీల పర్వతము వలె శోభించను. భగవంతుడు ఎలా ఉన్నాడు ఆ సముద్రమంతనం చేస్తున్నప్పుడు ఇందులో వర్ణించాడనమాట. మత్స్యములు, సొరచేపలు, తాబేళ్లు, సర్పములు మిగుల క్షుభితములైనవి. సముద్రమంతయు సంక్షోభితమయ్యను. తిమింగలములు, నీటి ఏనుగులు, మొసళ్ళ వంటి పెద్ద జలచరములను క్షుభితములై సముద్ర ఉపరిభాగమునకు వచ్చినవి. క్షీరసాగరము ఈ రీతిగా మతింపబడినప్పుడు తొలుత అతి భీకరమగు హాలాహలమనే విషము ఉత్పన్నమయ్యను. సో ఇక్కడ ఎందుకంటే అందులో సముద్రమంతనం చేయడం అంటే అంత మామూలు కాదు. మన మామూలుగా కవ్వంతో పెరుగును చితుకుతున్నప్పుడే ఆ పెరుగు అంత కిందికి పైకి ఇలా తిరుగుతా ఉంటుందన్నమాట. మరి సముద్రంలో జీవులు కూడా అన్ని పైకి వచ్చేసినాయి. అది సడన్ గా అందులోంచి ఈ హాలాహలము, కాలకూట విషము బయటికి వెళ్ళిందన్నమాట. సో ఇప్పుడు మాత్రము భగవంతుడు కాముగా ఉన్నాడు. ఇది ఆయన లీల ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇన్నిసార్లు ప్లాన్ ఇచ్చాడు, పర్వతం ఎత్తాడు, ఆయన్నే కింద ఉన్నాడు, ఆయన పైన కదలకుండా పెట్టాడు. వాళ్లకు అలసట చెందితే వాళ్ళు దెబ్బలు తగిలితే రక్షించాడు, అలసట చెందితే ఏది చల్లని జల్లులు కురిపించాడు, అన్ని త్రిగుణాలై ఆయన్నే వాళ్లకు శక్తినిచ్చాడు. ఇంత జరిగినప్పుడు మరి కాలకూట విషయం వచ్చినప్పుడు మాత్రము భగవంతుడు మౌనంగా ఉంటాడు. రాజా అనపరానిదైన ఆ విషము ఊర్ధ్వ అధోభాగములందు అన్ని దిక్కులలోనూ అత్యంత వేగముగా వ్యాపించినప్పుడు దేవతలతో పాటు భగవానుడు పరమశివుని చెంత కేగెను. అన్యాశ్రయమును గానక మిగుల భీతిల్లిన వారై వారు సదాశివుని చరణు జొచ్చిరి. ఇక్కడ మాత్రము భగవంతుడు తను ఏమి హెల్ప్ చేయట్లేడు. ఎందుకు హెల్ప్ చేయట్లేడు అంటే మనకి ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్తారనమాట ఈ విషయంలో. ఎందుకంటే అందరినీ దేవతలందరితో కూడి సదాశివుడి దగ్గరికి వెళ్ళారు. మరి సదాశివుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే ఈ యొక్క అంటే భగవంతుడు ఎప్పుడైనా కానీ ఆ యొక్క క్రెడిట్ ఎవరికి ఇస్తారు? మహాభారత యుద్ధ క్రెడిట్ అంతా పాండవులకు ఇచ్చేసేసాడు, అర్జునుడికి ఇచ్చేసేసాడు. సో తనెప్పుడు క్రెడిట్ తీసుకోడు. మరి ఇక్కడ శివుడు పరమ వైష్ణవుడు.
మరి ఆయనకు ఈ- మరి ఆయనకు ఇవ్వాలి అని, ఆయనకి ఇవ్వాలి అన్నప్పుడు మరి శివుడు ఎందుకు తీసుకోవాలి అంటే శివుడికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అందరినీ రక్షించాలి. ఈ అన్ని భూతాలని, అన్నింటినీ, ప్రతి జీవరాశిని రక్షించాలనేది ఒక ఉద్దేశం. అలాగే ఈ హలాహలాన్ని తీసుకొని భగవంతునికి తృప్తిని, ప్లీజింగ్, ఎందుకంటే భగవంతుణ్ణి సాటిస్ఫై చేయగలడు. ఎందుకంటే భగవంతుడు యొక్క ఆ మిషన్ లో తను ఆ కాలకూటాన్ని తీసుకుంటాడు అనమాట. సో అది మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో రెండు రకాలు, ఒకటి భగవంతుని ప్లీజ్ చేయాలి, శివుడు యాక్సెప్ట్ చేయడానికి, సేమ్ టైము జీవులను రక్షించాలి. అందుకోసమని భగవంతుడు ఆ లీల, ఆల్రెడీ సముద్రమంతరం లీలలో మళ్ళీ ఇన్ని లీలలు కూడా చేస్తున్నాడు. ముల్లోకముల సముద్రుని గోరుచు భవానీ సమేతుడై శివుడు కైలాస పర్వతమున కూర్చొని ఉండుటను దేవతలు గాంచిరి. మోక్షగాములగు మునులచే అర్చింపబడుచున్నట్టి అతనికి వారు వందనము కావించి ఇట్లు స్తుతించిరి. ఓ దేవతా శ్రేష్ఠుడా, మహాదేవ, సకల జీవులకు పరమాత్ముడవు, వారి సుఖ సమృద్ధులకు కారణుడవునగు నీ పాద పద్మములను మేము ఆశ్రయించితిమి. ముల్లోకములలో వ్యాపించుచున్నట్టి ఈ భయంకరమగు విషము నుండి మమ్ము కాపాడుము. దేవా, ఈ సమస్త జగత్తును శాసించువాడవు గనక నీవే దీని బంధమోక్షములకు కారణమై ఉన్నావు. ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన వారు నిన్నే శరణు జొచ్చెదరు. అందువలన నీవే వారి దుఃఖోపశమనమునకు మోక్ష ప్రాప్తికి కారణమై ఉన్నాడు. అట్టి నిన్ను మేము ఆరాధింతుము. సో ఇక్కడ భగవంతుడు ఈ గుణావతారాలు తీసుకున్నప్పుడు ఈ యొక్క డిస్ట్రక్షన్ మొత్తము శివుడి ద్వారా, ఎందుకంటే తమో గుణంలో శివుడు తమో గుణానికి అధిపతి. సో ఈ డిస్ట్రక్షన్ కి ఆయనకు ఉంటుంది కాబట్టి, ప్లస్ భగవంతుడు ఎప్పుడు కూడా తాను డైరెక్ట్ గా ఈ భౌతిక ప్రపంచముతోటి డీల్ చేయడు. ఏదైనా సృష్టి చెయ్యాలన్నా గాని ఆయన అహం బీజ ప్రదాపిత అని అంటాడు కదా. బీజాన్ని నేనే ఇస్తున్నా అంటే బీజాన్ని ఆయన ఎలా ఇస్తున్నాడు? ఆయన ఈ శివ అనే రూపములో బీజాన్ని ఇస్తున్నాడు అనమాట. సో ప్రకృతితో ఎప్పుడైనా సంపర్కం, సంబంధం కలగాలి అంటే త్రూ ద శివుడి ద్వారానే చేస్తాడనమాట. దేవ స్వప్రకాశ సర్వశ్రేష్ఠ సర్వశక్తి చేతనే నీవు భౌతిక జగత్తును సృజింతువు. సృష్టి స్థితి లయ కార్యములలో నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనడి నామములను గ్రహింతువు. నీవే సర్వకారణ కారణుడవు, స్వప్రకాశుడవు, అచింత్యుడవు, ఆదియందు పరబ్రహ్మమైనట్టి నిరాకార బ్రహ్మమును అయ్యున్నావు. నీవే ఈ జగత్తునందు నానా విధములకు శక్తి రూపములను ప్రకటింతువు. దేవ, వేద జ్ఞానములకు నీవే ఆదిమూలము. నీవే భౌతిక సృష్టికి, ప్రాణములకు, ఇంద్రియములకు, పంచతత్వములకి, త్రిగుణములకు, మహాతత్వములకు మూల కారణం. కాలము, సంకల్పము, సత్యము, ఋతుమనడి రెండు ధర్మ విధానములు నీవే అయ్యున్నావు. ఆ ఉమ అనడి మూడక్షరముల సముదాయమైనట్టి ఓంకారమునకు నీవే ఆశ్రయము. ఓ స్వర్గలోక జనక, అగ్ని ముఖమనియు, ధరణి నీ పాదపద్మములనియు, కాలము నీ గమనమనియు, దిక్కులు నీ కర్ణములనియు, జలేషుడగు వరుణుడు నీ నాలుకయనియు పండితులు ఎరిగియుందురు. ఇక్కడ మనకి నిజానికి చూస్తే ఈ విష్ణు శివులకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, కంప్లీట్ గా డిఫరెన్సే లేదు. అందుకే ఏమంటారు, మనకు మూడవ అపరాధం చెప్తారు కదా, మూడవ అపరాధం రెండవ అపరాధమా, బ్రహ్మ వీళ్ళని శివుళ్ళని ఒకే తీరుగా పరిగణించితే, మనం విష్ణు కృష్ణకి ఈక్వల్ గా అని పరిగణిస్తే అది అఫెన్స్ అవుతుంది. మరి వాళ్ళు డిఫరెంట్ అని చూసినా అఫెన్సే అవుతుంది, రెండు రకాలుగా అఫెన్సే అవుతుంది. వాళ్ళు ఇద్దరు వేరు వేరు అని చూస్తే అఫెన్స్ అవుతుంది, ఇద్దరు ఒకే లెవెల్లో చూసినా అఫెన్స్ అవుతుంది.
ఎందుకు అంటే మనకు అది ఆ సూక్ష్మమైనటువంటిది మనకు అర్థం కావాలన్నమాట. అది అర్థమైనప్పుడు అప్పుడు మనకు క్లియర్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, అన్ని నువ్వే అవుతున్నావు అంటున్నాడు. మరి భగవంతుడు ఒక పర్పస్ కోసం ఆయన ఎక్స్పాండ్ అయ్యాడు శివుడు లాగా. సో మరి ఇప్పుడు ఆయన భగవంతుడే కదా, మరి శివుడిని ఆయన కృష్ణ అని అనలేము. సో ఆ సూక్ష్మమైనటువంటిది మనకు తెలిస్తే ఆ అఫెన్స్ చేయలేమన్నమాట. దేవ, ఆకాశము నీ నాభి, వాయువు నీ శ్వాస, సూర్యుడు నీ చక్షువులు, జలము నీ రేతస్సు, ఉచ్చనీచములకు సకల జీవులకు నీవే ఆశ్రయుడవు. చంద్రుడు నీ మనస్సు, ఉద్వలోకములు నీ శిరస్సు అయ్యన్నవు. ప్రభు, నీవు సాక్షాత్తుగా త్రివేద స్వరూపుడం. సప్త సముద్రములు నీ కుక్షి, పర్వతములు నీ ఎముకలు, ఓషధులు, లతలు, వనస్పతులు నీ రోమములు, గాయత్రి మంత్రము వంటి వేద మంత్రములు నీ సప్తధాతువులు, వేదోక్తములు ధర్మము నీ హృదయం. దేవ, 5 ముఖ్యమైన వేద మంత్రములు నీ పంచముఖములు, వాని నుండియే 38 వేద మంత్రములు ఉత్పన్నమైనవి. శివనామమున ప్రఖ్యాతి చెందిన నీవు ప్రకాశుడం. నీవు సాక్షాత్తుగా పరమ సత్యమై ఒప్పారుచున్నావు. దేవ, అధర్మము నీ ఛాయ, అది నానా రకములకు అధర్మ సృష్టిని కలుగజేయును. సత్వ రజస్తమో గుణములు నీ నేత్రములు, చందోమయమగు వేదవాగ్మయము నీ నుండి ఉత్పన్నమైనదే. ఏలైనగా నీ కృపా దృష్టిని బడసిన పిమ్మటయే శాస్త్రకారులు ఆ శాస్త్రములను రచించియుండిరి. ఓ గిరీశ, నిరాకార బ్రహ్మతేజము సత్వ రజస్తమో గుణములకు పరమైనది కనుక లోకపాలరు నిక్కముగా దాని నెరగజాలరు. కనీసం అది ఎచ్చటనున్నదో వారెరుగరు. బ్రహ్మ, విష్ణువు లేదా స్వర్గరాజు ఇంద్రునికైనను అది తెలియరానిదై ఉన్నది. నీ నేత్రముల నుండి వెలువడి అగ్నిస్ఫులింగములచే ప్రళయము సంభవించినప్పుడు సమస్త సృష్టి భస్మమగును. అయినను అదెట్లు జరుగునో నీ వెరుగము. అట్లైన దక్షయజ్ఞ ధ్వంసము, త్రిపురాసుర సంహారము, కాలకూట వినాశనమును గూర్చి వేరుగా చెప్పునదేమున్నది. ఆ కార్యములు నీ స్తోత్ర విషయములు కాజాలవు. మహనీయులు విశ్వ ప్రచారము కావించు ఆత్మారాములైన వారు నీ పాదపద్మములనే సదా తమ హృదయములలో తలుచుచుండు. కాని నీ తపోనిష్ట నెరగని వారు నీవు ఉమతో కలిసి చరించుటను కాంచి కాముకుడవని పొరబడుదురు. నీవు శ్మశానములలో తిరుగుటను చూచి ఉగ్రుడవని, ఈర్ష్య కలవాడవని అపార్థము చేసుకుందురు. నిక్కముగా వారు లజ్జారహితులే. వారు నీ కర్మలను ఎరగజాలరు. చరాచర సృష్టికి పరమగా ఉన్నట్టి నిన్ను బ్రహ్మాది దేవతలైనను ఎరగజాలరు. యథార్థముగా నువ్వెవరును అవగతము చేసుకొనజాలరు. నిన్నెవరును అవగతము చేసుకొనజాలరు కనుక ఎవరైనను నిన్నెట్లు స్తుతించగలరు? అది అసంభవం. ఇక మా విషయమును చూచినచో మేము బ్రహ్మచే సృష్టింపబడినట్టి జీవులము కనుక ఎట్టి పరిస్థితుల్లో నిన్ను యుక్తముగా స్తుతింపజాలకున్నను శక్త్యానుసారము మా భావములను వెల్లడించితివి. ఈ విధంగా దేవతలందరూ కూడా భగవంతుడితో సహా అక్కడికి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తున్నారు. మహేశ్వర, నీ నిజతత్వము నెరుగుట మాకు అసాధ్యం. మాకు తెలిసినంత వరకు నీ సన్నిధి ఎల్లరకు సుఖదాయకమే అగును. ఇంతకు మించి నీ కర్మలను మేము ప్రశంసింపజాలము. ఇంతవరకే మేము వాంచగలుగుచున్నాము అని ప్రేయర్స్ చేస్తున్నప్పుడు శుకదేవ గోస్వామి ఇంకా పరీక్షిత్ తోటి ఫర్దర్ చెప్తున్నాడు. పరమశివుడు సకల జీవుల ఎడ సదా కనికరము కలవాడై ఉండు. ఎల్లెడల వ్యాపించుచున్నచో కలత చెందుటను గాంచి అతి దయాలువై అతడు తన పత్నితో ఇట్లు పలికెను. ఇక్కడ దేవతలు అడిగారు కదా, ఓకే, డిసిషన్ కూడా ఏమి తీసుకోవట్లేడు. సో ఆయన కంపాషన్ వచ్చేసింది అనమాట శివుడికి. ఎందుకంటే జీవులందరూ చనిపోతారు, వికలమైపోతున్నారు విషంతో. సో అప్పుడు తను పార్వతీదేవి వైపు చూచి మాట్లాడుతున్నాడు. భవాని, క్షీరసాగర మతనముచే ఉత్పన్నమైనట్టి విషయం వలన జీవులందరూ ఎట్లు ప్రమాదములకు గురి అయినారో గాంచుము. జీవ సంఘర్షణలో ఉన్నట్టి జీవులందరూ
జీవులందరకు రక్షణము నొసగుట నా కర్తవ్యం. తనపై ఆధారపడినట్టి పీడితులను రక్షించుట నిక్కముగా ప్రభువు యొక్క బాధ్యత. జన సామాన్యము భగవన్మాయచే మోహితులై పరస్పర శత్రుభావమును కలిగియందును. కాని భక్తులు క్షణభంగురమగు ప్రాణమును పనము పెట్టి అయినను వారిని రక్షించుటకు యత్నింతురు. ఇక్కడ క్వాలిటీ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే భార్య, ఇప్పుడు శివుడు తను ఒక్కడే కాదు, ఇది మనందరికీ కూడా ఈ సంసార జీవితంలో ఇది చాలా పనికొస్తుంది అనమాట. ఈ శివుడి చేస్తున్న ఈ యొక్క యాక్టివిటీ ఏంటిది, తను నేను సొంతంగా డిసిషన్ తీసుకున్నాను అనేసి నువ్వెవరు అని భార్య వాళ్ళని ఏం అనకు, అట్లా అనట్లేడు. ఏమంటున్నాడు, ఈ సిచ్యువేషన్ ని తను ఏం చేయాలనుకుంటున్నాడో తను ఆ భావాన్ని భవానీకి చెప్తున్నాడు అని. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ జనులు సామాన్య మానవులు ఏం చేస్తారు, ఈ యొక్క మాయకు లోనయ్యారు అంటే వాళ్ళు శత్రుభావం వచ్చేస్తుంది, శత్రుభావాన్ని ఏర్పరచుకుంటాం. కానీ భక్తులు ఇక్కడ అదే అంటున్నారు అనమాట, భక్తులు ఈ ప్రాణాన్ని పనంగా పెట్టైనా గాని అవతలి వాళ్ళని, ఇతరులను రక్షిస్తారు. అప్పుడే యొక్క డివోటీ క్వాలిటీ అన్నట్టు. అంటే ఈ యొక్క మానవ శరీరము ఎందుకు ఇవ్వబడింది అంటే పరోపకారార్థం ఇదం శరీరం అని ఏదైతే చెప్తున్నారో అది పరులకు ఉపయోగపడడానికే. మన సొంతంగా మనమే తింటూ ఇక్కడ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ జనాలను చూస్తా ఉంటే ఒకసారి ఇలా ఉంటామా, మన ఈ భక్తిలో రాకపోతే ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళమా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. పొద్దున లేచిన దీని నుంచి ఒకటే కాన్షియస్నెస్, తాము ఏమి చేయాలా, వాళ్ళకు ఏమి కావాలా, దాన్ని గురించి ఎంత ప్రయత్నించాము, దాని కోసం ఎవరెవరిని మనం అప్రోచ్ అవ్వాలి. అరే డే నైట్ ఇదే. భగవంతుడు అనేది ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ జీవితాల్లోకి భయం వేస్తుంది అనమాట. భయం వేసినప్పుడు అనిపిస్తూ ఉంటది, మనం మాత్రం అటు సైడ్ పోకూడదు అని. అంత డేంజర్ గా అనిపిస్తుంది. అసలు చల్లటి చెమటలు కూడా వస్తాయి అప్పుడప్పుడు వాళ్ళ జనాల యాక్టివిటీస్, వాళ్ళ ఆలోచనలు చూస్తూ ఉంటే. కానీ ఇక్కడ వైష్ణవులు అట్లా కాదు, పరదుఃఖ దుఃఖి. కాబట్టి వాళ్ళు తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళు ఇతరులని రక్షించడానికి వాడుతారు అని పార్వతీదేవితోటి శివుడు చెప్తున్నాడు అనమాట. ఓ సౌమ్యురాల భవాని, భగవాన్ కృష్ణ కార్యములను చేసినప్పుడు దేవదేవుడకు శ్రీహరి మిగుల ప్రసన్నుడగును. అతడు ప్రసన్నుడైనప్పుడు ఇతరుల జీవులందరితో పాటు నేను కూడా ముదమొందెదను కనుక నా వలన జీవులందరకు సుఖము కలుగునట్లు ఈ విషయమును పానము చేసేదను అని ఆ యొక్క భవాని దగ్గర పర్మిషన్ కోసము సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు నువ్వేం చేయమంటావు అన్నట్టు చూస్తున్నాడు. సో శుకదేవ గోస్వామి ఇంకా చెప్తున్నాను, ఈ రీతిగా భవానితో పలికి పరమశివుడు విషపానమునకు ఉద్యుక్తుడయ్యాడు. అతని సామర్థ్యము నెరిగిన ఆ సాధ్వి అందులకు ఆమోదించను. చూడండి, ఇది కదా మరి ఇప్పుడు గృహస్థ జీవనంలో భార్యాభర్తలకు పరస్పర సహకారం అనేది ఇదే. భర్త తను ఏం చెయ్యాలో, తనకు ఏది ఎలా చెయ్యాలో భర్తకు తెలిసి తన ప్రాణాన్ని పనంగా పెట్టి అయినా కానీ రక్షించాలనుకునే దాన్ని భార్యకు చెబితే భార్య పరమసాధ్వి కదా. సో ఆమె ఏమంటుంది, నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటాను తన వెనుకే అనే ఉంటుంది అని. అంటే రాక్షసులు దేవతలు తనగానే రాక్షసులు నో అన్నట్టు, మనం భర్త ఒకటి చెప్పగానే భార్య నో అనుడు, భార్య ఒకటి చెప్పగానే భర్త నో అనుడు, అంటే కంప్లీట్ రిజెక్ట్ చేస్తూ అలా ఉంటే అది గృహస్థ జీవనంలో కరెక్ట్ పద్ధతి కాదు. అది ఇక్కడ మనకు ఎగ్జాంపులరీగా చూపిస్తున్నాను అనమాట. లోకమునకు శుభకరము హితకరమునైన కార్యమును చేయుట యందు అనురక్తుడైన శివుడు పిమ్మట కృపతో సమస్త విషయమును దోసిల్లో తీసుకొని త్రాగెను. క్షీరసాగరము నుండి ఉత్పన్నమైన కలంకము వంటి ఆ విషము తన ప్రభావముతో శివుని కంఠంపై నీలిమచ్చను కలిగించినది. అయినను అది అతనికి ఆభూషణమయ్యను. సో ఆ విషయాన్నంతా చిన్న పాత్రలోకి దోసిల్లోకి తీసుకొని తాగేశాడు. తాగి అది లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఆపాడు. కాబట్టి అక్కడ చక్కగా నీలం రంగుతోటి ఒక మచ్చ ఏర్పడింది.
అది మామూలుగా అవుతే అది ఎందుకంటే అది కానీ శివుడికి ఏమైంది ఇక్కడ ఆభూషణం ఒక మంచి నగలాగా అయిపోయింది, అందుకని నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు అనమాట. జనసామాన్యం యొక్క కష్ట పరంపరను గాంచి మహానుభావులు దాదాపు ఎల్లప్పుడూ స్వచ్ఛందముగా కష్టములను స్వీకరింతురని చెప్పబడింది. అది ఎల్లరి హృదయములలో విరాజమానుడయ్యున్నట్టి దేవదేవుని మహోన్నతమగు అర్చనముగా భావింపబడినది. ఆ కార్యమును గూర్చి వినినంతటా భవాని బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు, జనసామాన్యముతో పాటు సర్వులు దేవతలచే పూజనీయుడు, జనులకు వరదానమునిచ్చువాడునైన శివుని మిగుల ప్రశంసించిరి. పానము చేయునప్పుడు శివుని దోసిలి నుండి కొద్దిగా జారిపడిన విషయమును తేళ్లు, పాములు, విషపూర్ణములకు ఓషధులు, ఇతర దందశూకములు పానము చేసినవి. ఇంకా దోషులు తీసుకొని తాగుతున్నప్పుడు కొద్దిగా ఒక డ్రాప్ అట్లా కింద పడినప్పుడు ఈ తేళ్లు, పాములు, విషపూరితమైనటువంటి చెట్లు వాటికి అందిందనమాట. అందుకని అవి ఎప్పుడు విషాన్నే క్యారీ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అందరూ కూడా మా మనుషులతో సహా దేవతలు, భగవానుడు కూడా శివుడి యొక్క ఆ యాక్టివిటీని ఆయన చేసిన దాన్ని వాళ్ళు పొగుడుతూ ఉన్నారనమాట. దీంతో మనకు 8th చాప్టర్ అయిపోయినది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క విషము తర్వాత క్షీరసాగరములో ఇంకా ఏమేమి వస్తువులు వచ్చాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్ ఉంటే మనం తీసుకుందామండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా బాగా చెప్పినారు వివరంగా. ఒక చిన్న ప్రశ్న మాకు, అంటే ప్రశ్న అని కాదు, మాకు సరిగా అర్థం కాలేదు. సెకండ్ అఫెన్స్ ఏమో టు కన్సిడర్ బ్రహ్మ అండ్ శివ టు బి ఈక్వల్ టు డిపెండెంట్ ఆఫ్ విష్ణు, అది సెకండ్ అఫెన్స్. అది మళ్ళీ పాలు పెరుగుతో కంపేర్ చేసి శివుడు విష్ణువు అది అది చెప్పినారు. క్షీరం యదా విద్యది వికార విషయం. అది ఇవి కొంచెం మళ్ళీ కొంచెం క్లియర్ గా చెప్పేది రిసీవ్ చేయడానికి మా రిసీవరు కొంచెం. థ్యాంక్ యూ ప్రభు. అతను కూడా ఎక్కువ డీటెయిల్డ్ గా చెప్పలేదు, మనం ఇంతకుముందు ఎప్పుడు డిస్కస్ చేసినాం అనుకోని చెప్పలేదు. అయితే సెకండ్ అఫెన్స్ ఏం చెప్తుంది, బ్రహ్మ విష్ణువు వీళ్ళని కృష్ణకి ఈక్వల్ గా ట్రీట్ చేస్తే అఫెన్స్ అని తెలుసుకున్నాం. మరి ఇంకొక అఫెన్స్ ఏముంది అంటే వాళ్ళని సపరేట్ అన్నా కానీ అఫెన్స్ అవుతుంది. సో సపరేట్ అవ్వడం ఎలా అఫెన్స్ అవుతుంది అంటే, మనము ఈ యొక్క ఇన్కార్నేషన్స్ హైరార్కీలో చూస్తే శివుడు సంకర్షణ నుండి సదాశివుడు వస్తాడు. సో సదాశివుడు ప్లస్ విష్ణువు వీళ్ళని సపరేట్ గా చూడకూడదు, ఎందుకంటే ఆయన నిరంతరము భగవంతుడి ధ్యాసలోనే ఉంటాడు. ఆయన స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్న సదాశివుడు కాబట్టి, సో ఆ శివుడు ఈ విష్ణు కృష్ణ తోటి మనం సమానంగా సపరేటు అని అనలేము. మరి భౌతికంగా వచ్చినటువంటి శంభు ఎవరైతే ఈ భౌతిక ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తున్నాడో ఆయన ఈక్వల్ అవ్వడు. ఆయన ఈ యొక్క అంటే పాల నుంచి పెరుగు అయ్యి సో ఆ యాక్టివిటీ చేసినట్టుగా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటి అవ్వరు, ఒకే లెవెల్లో ఉంటారు అనమాట. సో ఇద్దరు శివుళ్ళని మనకు తెలిస్తే అప్పుడు మనకు ఇది కరెక్ట్ గా ఈ అఫెన్స్ జరగకుండా సపరేట్. ఇక వీళ్ళను మనకు చాలా వరకు దీని పట్ల విమర్శలు కూడా వస్తూ ఉంటాయి మన దగ్గర. ఏమని అంటే, మీరు ఎందుకు కృష్ణను సుపీరియర్ అంటారు, తర్వాత శివుడిని మరి ఇలా చూస్తారు అంటే, నిజంగా శివభక్తులకి అది టాలరేట్ చేయలేదు. కానీ ఇక్కడ చెప్తున్నది ఈ రెండు అనమాట. శివుడు ఒక శివుడు సమానంగానే ఉంటాడు, మరి ఇంకొక శివుడు మాత్రము సమానం. ఓన్లీ ఈ యొక్క భౌతికము మెటీరియల్ వరల్డ్ తో డీలింగ్స్ చేయడానికి మాత్రమే ఏర్పడిన శివుడు కాబట్టి ఆయన పాలు, ఈయన ఎప్పుడు విష్ణు అవ్వడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, విష్ణు పాలు లాంటి వాడు, ఈ యాక్టివిటీ కార్యం చేయడం కోసము పెరుగులాగా శివుడిలాగా ఎక్స్పాండ్ అయ్యాడు. మళ్ళీ శివుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళలేడు అనమాట, ఎందుకంటే పెరుగు పాలు అవ్వదు కాబట్టి.
సో అది మనకు ఆ గూఢమైనటువంటి అది తెలిస్తే మనం అలాంటి అఫెన్సులు చేయకుండా ఉంటాం ప్రభుజీ. ఓకేనా ప్రభుజీ? అది శివుడు రెండు శివుడు, సదాశివుడు, రుద్రుడు. ఈ రెండు కొంచెం వేరు వేరుగా అన్నమాట వాళ్ళ పొజిషన్. రైట్. ఎందుకంటే ఆయన అందుకే మనం ఒకసారి సదాశివుడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు, ఈయన భౌతికమైన కార్యాలను చేస్తూ ఉంటాడు అనమాట ఈ మెటీరియల్ వరల్డ్ తోటి. ప్లస్ ఈ యొక్క తమో గుణములో ఉన్న అందరినీ కూడా, అసురులు, రాక్షసులు, వీళ్ళందరినీ కూడా ఆయన హ్యాండిల్ చేస్తాడు. శివుడు వల్ల మాత్రమే అవుతుంది. ఆయన వాళ్ళని హ్యాండిల్ చేస్తూ స్లోగా వాళ్ళని ఒక గుణంలోంచి ఇంకో గుణంలోనికి మారుస్తూ ఉంటాడు అనమాట. రావణాసురుడు ప్రే చేసింది, ఈ మిగతా రాక్షసులు కూడా ప్రే చేస్తారు కదా శివుని. ఆయన రుద్రుడు అన్నట్టు. రుద్రుడు, అవును. ఆయన సదాశివుడు కాదు. సదాశివుడు కాదు, రుద్రుడు. కైలాసంలో ఉన్న ఈ శివుడిని అంటుంటారు కదా, సో ఆ శివుడు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏం క్వశ్చన్స్ లేకపోతే ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరిది ఉందండి, వాళ్ళు చేద్దామా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. నాది రోజు చేయాలా ప్రభుజీ? చేయండి మాతాజీ. ఓం నమో భగవతే నారసింహాయ, నమస్తే జసే జసే ఆవిర్భవ, వజ్రనకా వజ్రదంశాం కర్మాశయ, రందయ రందయ తమో గ్రస గ్రస ఓం స్వాహా, అభయం అభయం ఆత్మాని భూయిష్టానాం ఓం శాం. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యాకాశీ పూర్వక్షః, హిరణ్యాకాశీ పూర్వక్షః, శీలటంకానకాలాయే, శీలాటంకానకాలాయే, ఇదో నరసింహ పరతో నరసింహ, ఏతో నరసింహ పరతో నరసింహ, ఏతో ఏతో యామి తతో నరసింహ, బాహి నరసింహ హృదయే నరసింహ, బాహి నరసింహ హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రపదే, నరసింహమదిం శరణం ప్రపదే, తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా, దళితా హిరణ్యకశిపో తను భృంగ, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ, జయ నరసింహదేవ, జయ నరసింహదేవ, జయ నరసింహ, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ 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 ప్రభుపాద్, 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 జయ జయ ప్రభుపాద్, నిత్య గౌర హరి బోల్, హరి బోల్, हरि बोल, नित्य गौर हरि बोल। जय लक्ष्मी नरसिम्हा भगवान की जय, जय भक्त प्रहलाद महाराज की जय, जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जय राधा मदन मोहन की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ అండి. ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఎండ్ చేద్దామా ప్రభుజీ? మాతాజీ కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. మధుమతి మాతాజీ దండాత్మడు.
ప్రభుజీ ఇప్పుడు శివుడు శంభు వేరునా ప్రభుజీ? శంభు గురించి కూడా మనం ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకుంటాం కదా. ఎస్ మాతాజీ, మన శంభు శివుడు అనేది ఒక్కొక్క వాళ్ళు చేసే యాక్టివిటీస్ బట్టి, కానీ సేమ్ అదే పర్సనాలిటీ. మనకు ఇద్దరు శివుళ్ళు, ఒకరు మెటీరియల్ వరల్డ్ డీల్ చేస్తారు, ఒకరు సదాశివుడు. శంభు శివుడు ఒకరే అన్నమాట. యా, ఇంకా వాళ్ళు ఆ ఒక్కొక్క యాక్టివిటీలో, ఇప్పుడు కృష్ణ అనిగిన ఒక్కొక్క ఫామ్ లో మనం ఎలా అంటుంటామో, శంభు అతన్ని కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఆ పేర్లతోటి పిలవడమే. బట్ సేమ్ వాళ్ళు ఉన్నది రెండే, సదాశివుడు శివుడు. సో ఆ సిచ్యువేషన్స్ లో ఆ పేర్లతో పిలుస్తూ ఉంటాం. హరే కృష్ణ. ప్రభుజీ క్లోజ్ చేద్దామా? ప్రభుజీ ఒక క్వశ్చన్, మరి వీళ్ళు రుద్రులు అంటారు కదా ప్రభుజీ, వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా శివుడే మాతాజీ, ఆయన్నే. ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే మనము ఇవన్నింటినీ డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ సిచ్యువేషన్ లో పిలుస్తూ ఉంటాము, కానీ రుద్రుడు కూడా ఇదే శివుడు. మనం రుద్రుడినే శివుడు అంటాం. చేయండి చేయండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जगत गुरु श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय, अनंत कोटि भक्त वृंद की जय. थैंक यू प्रभु जी.